రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గోకవరం పంచాయతీ పరిధిలో గిరిజనపురంలో తరతరాల నుంచి కూడా అక్కడ ఆదివాసీలు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. తరతరాలుగా వాళ్ళకి 9 ఎకరాల భూమి కలిగి ఉన్నది. దాన్ని నమ్మి ఈ 50 కుటుంబాలు గిరిజన కుటుంబాలు బతుకుతున్నారు. ఒక రాజమండ్రికి సంబంధించినటువంటి ఒక రెడ్డి గారు ఆ భూమి మీద కళ్ళేసి ఆ భూమిని కాజేయాలనే ఆలోచనలో వాళ్ళకి లోన్లు ఇస్తామని చెప్పి పెద్దశంకర్లపూడి నుంచి ఒక ఆయన వెళ్ళి లోన్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళతో సంతకాలు తీసుకుని వాళ్ళని మోసం చేసి, ఎందుకంటే ఆదివాసీలు కాబట్టి వాళ్ళకి చట్టాలు తెలియవు, వాళ్ళ చట్టాలు తెలియవు కాబట్టి ఆ రకంగా ప్రత్తిపాడంటే మట్టి మాఫియాకి మారుపేరు. ఎందుకంటే ఇక్కడ వేల కోట్లు కొండలు తవ్వి మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఇక మైనింగ్ మాఫియా అంటే భారతదేశంలోనే మైనింగ్ మాఫియా ఎక్కడ ఉందరా అంటే అదొక ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉంటుంది. అందులో భాగంగా ఈ ఆదివాసీల దగ్గర ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గర మట్టి తవ్వుకుంటాం అని చెప్పి ఈ అమాయక గిరిజనుల దగ్గర సంతకాలు పెట్టించుకుని ఈ 9 ఎకరాలన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఈ రెడ్డి వారు దాన్ని కాజేయడంలో భాగంగా వాళ్ళని ఖాళీ చేయమని రకరకాల పద్ధతులు పెడుతున్నారు. అందుకే వాళ్ళ జీడు తోటేసుకున్నారు. ఆ జీడు మొక్కలు కూడా తొలగించాడు అతని అధికార బలంతో. అందుకే మేమేమంటామంటే అతన్ని ఎస్సీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆదివాసీలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆదివాసీలకు ఇచ్చే వరకు కూడా మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ జిల్లా శాఖ ఆదివాసీలకు అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.